తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎంపిక చాలా సంక్లిష్టంగా మారింది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ పదవి యొక్క బాధ్యతలు ఏంటి, ఆయన చేయవలసిన పని ఏంటి? జనరల్గా టీటీడీ చైర్మన్ అంటే చాలా పేషెన్స్ ఉండాలి, చాలామందితో సంబంధాలు కలిగి ఉండాలి, పొలిటికల్ విధంగా చాలా కాంటాక్ట్స్ ఉండాలి, అన్నిటితో పాటు సమన్వయం ఉండాలి, ఓపిక ఉండాలి. సో ఆ పదవికి ఎవరు సూటబుల్ అనేది ఒక పెద్ద చర్చ. ఇటు టీడీపీలోనూ, ఇటు వైసీపీలోనూ, ఇటు టీడీపీ శ్రేణుల్లోనూ, ఇటు వైసీపీ శ్రేణుల్లోనూ, అంత సాధారణ ఓటర్స్లోనూ కూడా ఈ టీటీడీ చైర్మన్ ఎవరా అనేది ఒక రకమైన చర్చగా మారిపోయింది. అయితే ఇటు జనసేన ఇప్పుడు జనసేన ప్రజెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ కావాలని స్టార్టింగ్ నుంచి గట్టిగా పట్టుకొని ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ టీడీపీ ఏం చేస్తుంది, ఆ చైర్మన్ పదవి నాగబాబు గారికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అయితే అసలు ఈ పదవికి ఎవరు సూటబుల్ అంటే ఆ చర్చలో భాగంగా తెలిసింది ఏంటంటే అశోక్ గజపతి రాజు అయితే కరెక్ట్గా ఉంటారు అని ఆ టీడీపీ వర్గాలు కొన్ని సూచించాయి. అయితే ఈ అశోక్ గజపతి రాజు ఎవరు ఏంటని ఆయన కోసం నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆయన రాజశానికి, ఆయన దానికి అంటే ఆయన నిజాయితీకి అన్నిటికీ ఆయన సూటబుల్ అని నాకు కూడా అనిపించింది. అయితే నేను కొంచెం ఎక్కువగానే రీసెర్చ్ చేశాను కాబట్టి ఆయన్ని ఒకవేళ టీటీడీ చైర్మన్ చేస్తే ఆయనతో కొన్ని చిక్కులు కూడా వస్తాయి. ఏంటయ్యా చిక్కులు అంటే, ఆయన ముక్కుసూటు మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్, జీరో కరప్షన్. ఆయన ఏంటంటే నేను తప్పు చేయను రా భయ్, నాకేంటి భయం అనేటట్టు ఉంటాడు ఆయన. కాకపోతే ఆయన ఎవరికి లొంగడు, అసలు ఎవరిని కూడా కేర్ చేయని పర్సనాలిటీ అనమాట ఆయనది. అయితే కొన్ని సందర్భాల్లో టీటీడీ చైర్మన్కి ఇవి కొన్ని అలవాటు ఉండాలి. అంటే ఇటు కేంద్రం నుంచి పెద్దలు వచ్చినా, ఇటు టీడీపీ నుంచి పెద్దలు వచ్చినా, లేకుంటే ఫారినర్స్ వచ్చినా, ఎవరైనా వచ్చినా వాళ్ళతో కొంచెం మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. కొంచెం అంటే ఆయనకి మర్యాద లేదని కాదు, కాకపోతే కొంచెం అవన్నీ రాజమర్యాదలన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ గజపతి రాజు గారికి అవి అలవాటు లేదు కాబట్టి ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అయితే ఆయన కూడా నాకు టీటీడీ చైర్మన్ వద్దండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఒకరి పేరు అయితే సూచించారు, అది ఎవరు, రఘురామకృష్ణ గారి పేరు అయితే చెప్పారు ఆయన. అయితే నేను కూడా కొంచెం దానికోసం కొంచెం లోతుగా వెతకడం ప్రయత్నించా. రఘురామకృష్ణరాజు కూడా అటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దండయాత్ర స్టార్ట్ చేసింది రఘురామకృష్ణరాజు. ఎవరు, టీడీపీ శ్రేణులు, టీడీపీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కార్యకర్తలు ఎవరు రోడ్డు ఎక్కక ముందే ఆయన మీద దండయాత్ర స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే అప్పుడు టీటీడీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్నింటినీ వెలికి తీసింది ఈయనే. అందుకు కారణంగా అశోక్ గజపతి రాజు గారు రఘురామకృష్ణరాజు గారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన పేరు సూచించారు. అంతేకాకుండా ఇటు టీడీపీ వర్గాల్లో కూడా కొంతమంది రఘురామకృష్ణరాజు గారికి ఇస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఆయనే సమర్థుడు దానికి, దట్టు పొలిటికల్ విధంగా, తర్వాత బయట కాంటాక్ట్స్ అన్నీ ఆయనకి సంక్లిష్టంగా ఉన్నాయి. సో ఆయన అయితే దాన్ని కొంచెం హ్యాండిల్ చేయగలడని చెప్పేసి టీడీపీ వర్గాలు కూడా కొంచెం సలహా ఇస్తున్నారు. అయితే పార్టీలో మరికొందరు ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక వర్గం చెప్తుంది. అసలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలి అంటే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా మేడం కూడా వీళ్ళు ఏంటంటే పార్టీలోకి వచ్చిన తర్వాత కొంచెం అధిక మొత్తంలో ఖర్చు పెట్టి పార్టీకి బాగానే సేవ చేశారు, బాగానే కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక మంచి పదవి ఇస్తే బాగుండు అని టీడీపీ కూడా చూస్తుంది. అయితే జనరల్గా చెప్పాలంటే ఈమెకు మినిస్టర్ ఇవ్వాలి ప్రశాంత్ రెడ్డి మేడంకి, కానీ రఘురామకృష్ణరాజుకి కూడా మినిస్టర్ ఇవ్వాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి వెళ్ళలేదో పక్కన పెట్టండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు అంటే గతంలో బోర్డు మెంబర్కి కూడా ఉన్నారు. సో ఆమెకు కూడా కొంతవరకు ఐడియా, కొంతవరకు ఏంటి బోర్డు మెంబర్ అంటే మ్యాక్సిమం ఐడియా ఉంటుంది ఆమెకి. సో ఆమె పేరు కూడా వినిపిస్తుంది.
అదే ఇదొక పక్క వాదన అయితే, మరొక పక్కన బాబు గారు ఏం ఆలోచిస్తున్నారంటే అయ్యా అంటే వైసీపీ హయాంలో రెడ్డిలకి వాళ్ళకి ఇచ్చుకున్నారు. సో ఈసారి ఇట్లా కమ్మలకి వాళ్ళకి వీళ్ళకి కాకుండా బీసీలకి పదవి కేటాయిస్తే ఎట్లా ఉంటుంది అని బాబు గారు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికి కూడా టీడీపీ సరైన నిర్ణయం తీసుకుంది అని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే నా అంచనా ప్రకారం రఘురామకృష్ణ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన కింద టైంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దట్టు టీటీడీ అక్రమాలు వెలికి తీయడంలో ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి. సో అందుకని చెప్పేసి రఘురామకృష్ణ గారికి ఇస్తే మంచి నిర్ణయం అని చెప్పేసి నా ఉద్దేశం. అయితే మరి ఇక్కడ జనసేన కూడా ఉంది కదా, జనసేన వాళ్ళు నాగబాబు ఒప్పుకోకపోవచ్చాం కదా, జనసేన ఒప్పుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణ గారికి పదవి ఇస్తే ఈ రఘురామకృష్ణ గారు ఇటు టీడీపీకి ఇటు జనసేనకు కూడా విధేయుడే. సో అందుకని చెప్పేసి ఈయనకి పదవి ఇస్తే ఇటు జనసేన కూడా కొంచెం మెత్తపడుతుంది, ఒప్పుకుంటుంది. పర్లేదులే, సరైన నిర్ణయమే, మంచి నిర్ణయం తీసుకున్నారని జనసేన కూడా ఒప్పుకుంటుంది. కాబట్టి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. సో ఇంత హిస్టరీ, ఇంత స్టోరీ ఉంది దీని వెనక. అందుకే టీటీడీ చైర్మన్ పదవి నియమించడంలో కొంచెం లేట్ జరుగుతుంది. సో పట్టొచ్చు, నాకు తెలిసి ఇంకొక 10 రోజుల వరకు ఇది డిస్కషన్ నడుస్తాయి. ఆ తర్వాత ఎవరనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ.